ఈరోజు మనం చెప్పుకునే కథ విలువైన చలపతి సలహా. శివయ్య అమాయకుడు. అతడి అమాయకత్వానికి తండ్రి రామ్మూర్తి చాలా బాధపడేవాడు. ఒకసారి ఇంటికి బంధువులు వచ్చారు. పాయసంలోకి ద్రాక్ష తెమ్మన్నాడు రామ్మూర్తి. ఎండు ద్రాక్షకు బదులుగా ద్రాక్ష పండ్లు తెచ్చాడు. శివయ్యకు వయస్వైతే వచ్చింది కాని లోకజ్ఞానం అబ్బలేదని విచారించేవాడు రామ్మూర్తి. ఒకసారి బజ్జీలు వేయడానికి మిరపకాయలు తెమ్మని శివయ్యను బజారుకు పంపింది వాళ్ల అమ్మ. అతడు ఎండుమిరపకాయలు తీసుకొచ్చాడు. శివయ్య, ఎండుమిరపకాయలతో ఎవరైనా బజ్జీలు వేస్తారా? అలా వేయడం సాధ్యమవుతుందా అని కోపగించుకుంది ఆమె. పచ్చిద్రాక్ష తెస్తే ఎండు ద్రాక్ష తెమ్మంటారు, ఎండుమిరప తెస్తే పచ్చిమిర్చి కావాలంటారు, నాకేం అర్థం కావడం లేదు అంటూ శివయ్య ఏడుపు మొహం పెట్టాడు. ఇలా కొంతకాలం గడిచింది. ఒకరోజు బడినుంచి ఇంటికొచ్చాక శివయ్య మాట్లాడే ప్రతి మాటకు ముందు నోట్లో పంచదార వేసుకుని మాట్లాడసాగాడు. ఎందుకలా చేస్తున్నావని అమ్మ అడిగితే, మనం మాట్లాడే ప్రతి మాట తియ్యగా ఉండాలని మా మాస్టారు చెప్పారు. నోట్లో పంచదార ఉంచుకుని మాట్లాడితేనే కదా మాటలు తియ్యగా ఉండేది అన్నాడు. ఇలా కాదు, శివయ్యను తన కిరాణా కొట్టులో ఉంచితే కొంతైనా లోకజ్ఞానం వస్తుందనుకున్నాడు రామ్మూర్తి. కిరాణా కొట్టులో సరుకులను గుర్తించటానికి డబ్బాలపైన వాటి పేరు రాసిన చీటీలు అంటించి ఉన్నాయి. ఒకసారి పంచదారకు చీమలు పట్టి ఉండటం చూశాడు శివయ్య. డబ్బామీద అంటించిన పేరు చూసి చీమలు పంచదారను గుర్తించాయని భావించాడు. ఏం చెయ్యాలా అని ఆలోచించి ఉప్పు డబ్బామీద కాగితం తీసి పంచదార డబ్బామీద అతికించాడు. పంచదార డబ్బామీద కాగితాన్ని ఉప్పు డబ్బామీద అంటించాడు. అలా చేయడం వల్ల ఉప్పు అని ఉన్న చీటీ చూసి చీమలు పంచదార డబ్బా జోలికి వెళ్లవని శివయ్య ఆలోచన. శివయ్య చేసిన పనికి రామ్మూర్తి చాలా ఇబ్బందిపడ్డాడు. తరువాత దుకాణంలో అడుగుపెట్టొద్దని చెప్పాడు. తన కుమారుడి అమాయకత్వం పోగొట్టడం ఎలాగో ఎంతకీ అర్థం కాలేదు. కొడుకును చూసి బాధపడటం తప్ప ఏమీ చేయలేకపోయేవాడు. ఒకసారి రామ్మూర్తి చిన్ననాటి స్నేహితుడు చలపతి ఇంటికి వచ్చాడు. అతిథి మర్యాదల అనంతరం ఇద్దరూ షికారుకు బయలుదేరారు. రామ్మూర్తి మాటల మధ్యలో తన కుమారుడి అమాయకత్వం గురించి చెప్పుకొచ్చాడు. చలపతి రామ్మూర్తి వైపు చూసి, ఇది ఓ సమస్యేనా అన్నాడు. మిత్రుడు తన ఇబ్బందిని తేలికగా తీసుకోవడం చూసి కంగు తిన్నాడు రామ్మూర్తి. చలపతి చిరునవ్వు నవ్వి, రామ్మూర్తి, నువ్వు విష్ణుశర్మ అనే పండితుడి గురించి విన్నావా అన్నాడు. గుర్తులేదన్నాడు రామ్మూర్తి. పంచతంత్ర కథల సృష్టికర్త ఆయనే. అవే కాకుండా నేటి సమాజానికి సరిపడే మన చుట్టూ పరిస్థితులను ప్రతిబింబించే కథలు బాల సాహిత్యంలో ఇంకా అనేకం ఉన్నాయి. శివయ్యకు విద్య సరిగ్గా అబ్బలేదు కాని చదవలేనంత స్థాయిలో అయితే లేడుగా. అందుకే బాలల కథల గురించి చెప్పు, వందల కొద్దీ కథలు చదివేలా చూడు. మనం చెప్పలేని అనేక విషయాలు శివయ్య పుస్తకాల ద్వారా తెలుసుకుంటాడు. ప్రతి పని నీ కుమారుడితోనే చేయిస్తూ లోపాలను సవరించు. తప్పకుండా శివయ్యలో మార్పు చూస్తావు అన్నాడు చలపతి. రామ్మూర్తి చలపతి సలహాను అమలు చేశాడు. కొన్ని రోజులకు శివయ్య పుస్తకాల పురుగుగా మారిపోయాడు. అనేక విషయాలు అర్థం చేసుకున్నాడు. ఎప్పటి తప్పులు అప్పుడు అమ్మా నాన్నలు సవరిస్తూ ఉండటం వల్ల అనతి కాలంలోనే శివయ్యలో మార్పు వచ్చింది. దీంతో తల్లిదండ్రులు సంతోషించారు. తమకు చక్కటి సలహా ఇచ్చిన చలపతికి కృతజ్ఞతలు చెప్పుకొన్నారు.